ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవనామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి దినం నీకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఊరిక నిలిచి ఉండి చూడడి, నేను చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, నేడు మీరు చూసినటువంటి ఐగుప్తులు ఇంకా ఎన్నడూ మీరు చూడరు అని చెప్పి దేవుడు ఈ దినం నీతో వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం నీ యొక్క జీవితంలో స్వతంత్రించుకోవాలంటే నువ్వేం చేయాలని చెప్పి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. మోషే ఇశ్రాయేలు ప్రజలను దేవుడి యొక్క మాట మేరకు వాళ్ళని బయటికి రప్పించాలని చెప్పి మోషేని నిలబెట్టి తన యొక్క ప్రజల్ని దేవుడు బయటికి రప్పించిన తర్వాత మధ్యలో సముద్రం అడ్డొచ్చినప్పుడు వాళ్ళందరూ కోపగించుకుంటూ నసిగేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తి చూపిమన్నప్పుడు ఆ యొక్క కర్ర ఎప్పుడైతే ఎత్తి చూపించారో ఆ యొక్క సముద్రం అనేది 2 పాయలుగా చీల్చబడింది. ఆ యొక్క అరణ్యాల మీద వాళ్ళు అవతల ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడ దేవుడు చెప్తున్నారు, ఊరికి నిలిచి ఉండి చూడుడి, నేడు మీరు చూసినటువంటి ఐగుప్తుని ఇంకా ఎన్నడూ మీరు చూడరు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అలానే చూస్తున్నారు. ఐగుప్తులు కూడా వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నారు. ఆ సమయంలో దేవుడు మరలా చెప్పాడు, నీ కర్రని ఎత్తి చూపించు అన్నప్పుడు సముద్రం యథావధ స్థితికి వచ్చేసింది. ఆ యొక్క ఐగుప్తులు సముద్రంలో చంపివేయబడినటువంటి వారుగా ఉన్నారు, నశించిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఈ దినంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ నిలిచి ఉండి చూశారు. వాళ్ళు నిలిచి ఉన్నారు కాబట్టి కార్యం పొందుకోగలిగారు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే దావీదు గొలియాతుని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క మనుషుడు తన యొక్క శక్తిని, తన యొక్క హైట్ని, బలాన్ని చూసి, తన యొక్క ఆయుధాలని, తన యొక్క సోల్జర్ ఆర్మీని చూసి ఏ ఒక్కరూ తనతో యుద్ధాన్ని చేయడానికి భయపడుతున్నారు. 40 దినములు సవాల్ విసురుతున్నాడు, మీలో నన్ను ఎదుర్కొనేటువంటి ఏ ఒక్క మొనగాడు లేడా, ఏ ఒక్క మనుషుడు లేడా నన్ను ఎదిరించడానికి, నాతో యుద్ధం చేయడానికి అని చెప్పి 40 దినాలు సవాలు విసురుతూనే ఉన్నాడు. కానీ ఫైనల్ డే దావీదొచ్చి నీకు ఎదురుగా నేను వస్తున్నాను, నేను నీతో యుద్ధం చేసి మా యొక్క సైన్యంపై విజయం నేను సాధిస్తాను, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే గెలుస్తారు, మా పక్షముగా దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు, నిన్ను ఈ దినము నశింపజేస్తాడు దేవుడు అని చెప్పి, దేవుడు పేరట నేను వస్తున్నాను అని చెప్పి దావీదు గొలియాతు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏమి శక్తివంతుడేం కాదు, బాడీ బిల్డర్ కాదు, హైట్ పర్సనాలిటీ కాదు, మీడియం సైజు చిన్న పర్సనాలిటీ, ఒడిసెల రాళ్ళు మాత్రమే తన చేతిలో ఉన్నాయి. ఆ యొక్క దేవుడి యొక్క పేరట తను వస్తున్నానని చెప్పి ఆ యొక్క స్టాండ్ తీసుకున్న దాన్ని బట్టి తన దగ్గర ఏమై ఉందో ఆ యొక్క ఒడిసెల రాయి ఉపయోగించే గొలియాతుని దేవుడు హతము చేశారు. ఎందుకనంటే ఆ యొక్క చిన్న రాయి తగిలితే ఎవరైనా చనిపోతారా? లేదు. బట్ అక్కడ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం మీరు చూస్తున్నట్లయితే, దావీదు దేవుడి పక్షంగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు అక్కడ దావీదుకు విజయం ఇచ్చారు. అదేవిధంగా మోషే కూడా దేవుడి పక్షముగా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తప్పించాలని చెప్పి దేవుని పక్షముగా తను స్టాండ్ తీసుకుని ఫరోతో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టండి మా ప్రజలను, మా దేవుని మేము పూజించుకోవడానికి పంపించండి అన్నప్పుడు ఫరో కఠినపరుచుకుంటానే ఉన్నాడు, పంపించలేదు. బట్ తను ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు మోషే. బట్ కానీ ఏ ఒక్క సిచ్యువేషన్లో కూడా తల ఒగ్గని మనిషిగా ఉన్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం కళ్ళ ముందు శూన్యంగా ఉన్నా కానీ నా దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు అని చెప్పి ఆ యొక్క విశ్వాసంతో తను నిలిచి ఉన్నాడు కాబట్టే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి అక్కడ గొప్ప కార్యం అనేది దేవుడు చేశారు. అదేవిధంగా దానియేలు కూడా మనం చూసుకున్నట్లయితే, దానియేలు ఎక్కడ కూడా దేవుని పేరట నిలబడడానికి తన యొక్క ధైర్యాన్ని అయితే ఎక్కడ కోల్పోలేదు. ఎక్కడ మనుషులు
ఎంత గొప్ప పర్సన్స్ ఉన్నా కానీ తన ఎదుట తన యొక్క కరేజ్తో దేవుని కోసం స్టాండ్ తీసుకున్నాడు. దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగోని భోజనానికి రాజు ఇన్వైట్ చేసినప్పుడు రాజభోజనం అంతా తీసుకొచ్చి పెట్టారు. బట్ దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారు? వాటిని ముట్టను కూడా ముట్టలేదు. ఎందుకనంటే అపవిత్రమైనటువంటి వాటి నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిగా తను ఉన్నాడు. నో చెప్పడానికి హెసిటేట్ చేయలేదు. ఎంత పెద్ద వ్యక్తులు రాజు భోజనం తన ఎదుట పెట్టినా కానీ తను వాటర్ మాత్రమే చూస్ చేసుకున్నాడు. వాటర్ ఫాస్టింగ్ ఉన్నాడు. అయితే వాళ్ళందరూ ఒక 10 దినములు అయిన తర్వాత దానియేలు ఒక ముఖం మనం అక్కడ రాజు చూసి, ఏంటి నీ ముఖం అంత ప్రకాశవంతంగా ఉంది మీ ముఖాలు అంటే, మీరు ఏ భోజనం తిన్నారు? మేము పంపించినటువంటి రాజభోజనమేనా అంటే, లేదు వారేం తినలేదు, వారు జస్ట్ వాటర్ అండ్ వెజిటబుల్స్ తిన్నారు అని చెప్పి ఆ యొక్క సైనికుడు చెప్పాడు. దానియేలు అక్కడ దేవుడి కోసం స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు. ఎక్కడ ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ మనుషులకి తల వగ్గనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా తను భక్తి చేయడం అనేది ఎక్కడ గివప్ ఇవ్వలేదు. దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థన చేయడం ఎక్కడ మానలేదు. అక్కడ ఫిర్యాదులు అనేవి పాస్ చేస్తూ ఉన్నారు, ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఈ యొక్క దేవుని పూజించకూడదు, ప్రార్థనలు చేయకూడదు, రాజును తప్ప అని చెప్పి పాస్ చేసినా కానీ దావీదు యథావిధిగా తన మందిరంలో తన యొక్క గదిలోనికి వెళ్ళి తలుపులు తెరిచి దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ విషయం తీసుకొచ్చి రాజుకు చెప్పారు. రాజుకు చెప్పినప్పుడు దానియేలుని సింహముల బోనులో వేశారు. వేసినప్పుడు అక్కడ కూడా దానియేలు ప్రార్థన చేయడం మానలేదు. ఏ ఒక్క మనుషుల ఎదుట తను ఏ ఒక్క ఫేవరబుల్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మౌల్డ్ అవ్వకుండా తను తీసుకున్న స్టాండ్ను బట్టి దేవుడు ప్రతికూల పరిస్థితిలో తన పక్షముగా దేవుడు స్టాండ్ తీసుకుని ఆ యొక్క సింహంలో నుండి దానియేలును కాపాడినటువంటి దేవుడుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి పక్షంగా నిలబడితే ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు అసలు వర్ణింపలేనివి. అవి మీ నాలెడ్జ్కి కూడా అందనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఉద్దేశించున్నారు. ఈ దినము నీవు మేబీ సమ్వాట్ సిచ్యువేషన్స్లో మనుషులు ఫీల్ అవుతారని చెప్పి ఇది ఇక్కడికి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, ఇది తినకపోతే ఫీల్ అవుతారు, చేయకపోతే ఫీల్ అవుతారు, వాళ్ళతో రాకపోతే ఫీల్ అవుతారని చెప్పి మనుషులను సంతోషపెట్టాలి అని చెప్పి నీ యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటే నీకు నువ్వు హ్యాపీగా ఉంటావు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటావు అని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టేసే వ్యక్తిగా ఉంటున్నావేమో. నీ మనసులో పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు, ఇది దేవుడికి ఇష్టం లేదు కదా, నువ్వెందుకు తింటున్నావు, ఇది దేవుడికి ఇష్టం లేని స్థలం కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ఇది దేవుడికి ఇష్టం లేనటువంటి క్రియ కదా, నువ్వెందుకు చేస్తున్నావు, దేవుడికి ఇష్టం లేనటువంటి మార్గం కదా, నువ్వెందుకు నడుస్తున్నావు అని గద్దిస్తున్నాడు. అయినా కానీ నీ యొక్క సొంత స్వచిత్తం నెరవేరుస్తున్నావు. మనుషులకి తల వంచేటువంటి మౌల్డ్ అయ్యేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో. అందుకోసమే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములను చూడలేకపోతున్నావు. ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నావా? ఒకసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకో. ఎందుకనంటే దేవుని పక్షముగా నీవు నిలిచి ఉండలేకపోతే ఆయన నీ పక్షముగా ఎటిరితగా కార్యాలు చేశాడని చెప్పి అనుకుంటున్నావు. మన యేసు ప్రభులు అయినటువంటి రక్షణకి కారకుడైనటువంటి మన యేసయ్యను చూసుకున్నట్లయితే ఆయన తండ్రికి మనకి మధ్యవర్తిగా సమాధానం కుదిర్చినటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన గనక మనకి మధ్యవర్తిగా రాకపోయిందంటే మనం ఈ దినం సజీవుల లెక్కలో ఉండేవాళ్ళం కాదు. ఈ యొక్క గొప్ప రక్షణ కార్యం మనము కళ్ళారా చూసేటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళం కాదు. మనం పరిశుద్ధులుగా మార్చబడేటువంటి వ్యక్తులుగా ఉండవు. మనము ఎప్పుడో అగ్నిగుండంలో కాల్చివేయబడేటువంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళం. దేవుడు మన పక్షముగా యేసు ప్రభుల వారు మన పక్షముగా స్టాండ్ తీసుకుని వీళ్ళ పాపంలోనే నేను నా మీద వేసుకుంటున్నాను, నా పరిశుద్ధత అంతా వీరికి ధరింపజేస్తున్నాను, రక్షణను వీరికి అనుగ్రహిస్తున్నాను, వీరి యొక్క పాపంని నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆయన తను మన కోసం స్టాండ్ తీసుకున్నారు తండ్రి ఎదుట. కాబట్టే ఈ దినం నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు. మనకి ఎగ్జాంపుల్గా మన యేసు ప్రభుల వారే ఉన్నారు. ఆయనలాగా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు? ఆయన నీకోసం తన ప్రాణాన్నే
ఇచ్చేసేటువంటి దేవుడుగా ఉన్నారు, స్టాండ్ తీసుకున్నారు కాబట్టే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. మోషే ఆ రోజు నిలిచి ఉన్నాడు కాబట్టే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు మోషే చూశారు. దావీదు దేవుడి పక్షముగా నిలిచి స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క చిన్న రాయితో దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని చేసినట్టు మనం చూస్తాం. దానియేలు కూడా మనం చూసుకున్నట్లయితే దానియేలు కూడా ఏ యొక్క గొప్ప రాజు అని చెప్పి తల వంచలేదు. ఏ యొక్క ఫుడ్ టెంప్టేషన్స్ వచ్చినా కానీ ఏ యొక్క అపవిత్రతను తనకి తాను అంటించుకోకుండా ప్రత్యేకపరుచుకున్నాడు. నేను దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించాలని చెప్పి తను అట్లాగా గెట్అవుట్ వెళ్ళిపోయాడు ఆ సిచ్యువేషన్స్ నుండి. తనకి తాను బౌండరీస్ అనేవి తన చుట్టూ వేసుకున్నాడు. అట్లాగా దేవుడి కోసం స్టాండ్ తీసుకున్నాడు కాబట్టే, కరేజ్గా నిలబడ్డాడు కాబట్టే దేవుడు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తన కోసం స్టాండ్ తీసుకున్నారు. ఈ దినం నువ్వు దేవుడి కోసం స్టాండ్ తీసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా నీవు ఎప్పుడైతే ఆయన పేరిట స్టాండ్ తీసుకుని నిలబడతావో అప్పుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు, ఆత్మ కార్యమును చూస్తావు. ఈ దినం వరకు నువ్వు కార్యములు ఎందుకు చూడట్లేదంటే ఆయన కోసం నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడలేదు కాబట్టే. ఆయన నిన్ను ప్రతి ఒక్క దాంట్లో చిన్న కలంకమైనటువంటి ఏ మచ్చ, మరక, ముడత ఏది లేకుండా నిన్ను పరిశుద్ధంగా మార్చి తనకు కావలసినటువంటి పాత్రగా నిన్ను మలచి ఆయన క్రియ చేయాలనుకుంటున్నారు. నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను, నాకు నచ్చింది నేను చేస్తాను, దేవుడి కోసం నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలని నువ్వు ఉంటావా? ఆయన కూడా అంటారు, నేను నీకోసం ఎందుకు కార్యం చేయాలి అని అంటే ఈ దినము నా పరిస్థితి ఏంటి? ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు, నువ్వు ఎట్లా ఉన్నా కానీ. బట్ దానికి తగినటువంటి సిద్ధపాటు నిన్ను చేయాలనే దేవుడు నిన్ను సరిచేస్తున్నారు. అందులో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నా కోసం స్టాండ్ తీసుకొని నీవు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఎప్పటికప్పుడు కలంకమైన, మచ్చైన, మరకైన, ముడతైన లేకుండా నువ్వు ఎప్పటికైతే ప్రత్యేకపరుచుకొని నా కోసం స్టాండ్ తీసుకుంటావు, నేను చేసేటువంటి గొప్ప ఆత్మకార్యం నువ్వు చూస్తావు. ఈ దినమే ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడే నా ఆత్మకార్యం చూస్తావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం నుండి నువ్వు ఇప్పటి వరకు నువ్వు నిలబడలేదేమో, ఎప్పుడైనా నిలబడు. సమయం నీ చేతిలోనే ఉంది. ఆయన ఎప్పుడు ఈ దినం వాగ్దానం చేస్తున్నారు, ఊరికి నిలిచి ఉండి చూడి నేను చేయబోయేటువంటి గొప్ప కార్యములు అని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అది నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? నిలిచి ఉండి ఆయన కోసం స్టాండ్ తీసుకుని నిలబడాలి ధైర్యంతో. ఏ మనుషుడు ఫీల్ అవుతాడని కాదు. దేవుడు నీ హర్ట్ చేస్తే ఎంతమంది నీతో మంచిగా ఉన్నా కానీ అది వేస్టే. అదొకటి జ్ఞాపకం ఉంచుకొని దేవుడి కోసం స్టాండ్ తీసుకుని నిలబడేటువంటి వ్యక్తిగా, ప్రత్యేకపరుచుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా కార్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.